హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా నా వీడియో 2 మినిట్స్ ఉంది కదా, 2 మినిట్స్ కన్నా తక్కువే పట్టిందండి చేయడానికి. కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. సో అటుకుల మిక్స్చర్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. బయట మనకి స్వీట్ షాప్లో దొరుకుద్ది కదా, ఆ రెసిపీనే ఒకసారి చూద్దామా. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ బాగా అంటే బాగా వేడిగా మరిగించేయాలి. ఆ తర్వాత ఇలా అటుకుల్ని వేయించేసుకోవాలి. చక్కగా కరకరలాడుతూ భలే ఉంటాయి. సో మనం వేసిన అటుకులన్నీ కూడా ఆయిల్లో మునిగేటట్టు ఇలా జల్లెడతో పెట్టుకున్నట్లయితే మనం తీసేటప్పుడు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గుప్పెడు లేదా 2 గుప్పెళ్ళు లేదా 1 కప్పు వేరుశనగ గుళ్ళు కూడా వేయించేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చి ఇలా చిన్నగా వేసినట్లయితే కొంచెం తినడానికి బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి, ఇంకా జీడిపప్పు 1 గుప్పెడు లేదా మీ టేస్ట్కి తగినట్టు ఎలా అయినా వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత బాదం పప్పు ఇంకా కిస్మిస్ కూడా వేయచ్చు. కావాలంటే కొన్ని నట్స్ ఏదైనా సరే వేయించుకొని వేపి ఇలా మిక్స్చర్లో వేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు ఇంకా కొత్తిమీర చూసారు కదా, దూరంగా పెట్టాలి లేదంటే మొహం మీదకి వస్తుంది కాబట్టి వేయించేసి మ్యాగీ మసాలా ఇంకా ఉప్పు కారం అంతేనండి. చక్కగా మనం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వేపిన శనగపప్పు కూడా వేయించేసి ఆ మిక్స్చర్లో పాటు కలిపేస్తే తినేటప్పుడు బాగుంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి మిగతా అన్నీ కూడా చక్కగా అన్నీ ఈక్వల్గా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి. స్పూన్తో అన్న కలుపుకోండి లేదా మూత పెట్టేసి ఇలా పైకి కిందకి అన్నా కాడ సూపర్గా కలిసిపోతాయి. అంతేనండి, ఈజీ ఈవినింగ్ స్నాక్ 5 మినిట్స్లో అయిపోతుంది. లేదా మనకి స్కూల్కి ఏదైనా స్నాక్స్కి పెట్టాలన్నా కూడా చాలా బెస్ట్ రెసిపీ. అండ్ ఇంటికి 10 మంది వచ్చినా కూడా ఫటాఫట్ చేసి పెట్టేయచ్చు. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.